పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఓ కీలక విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, ఈ కారణంగానే ఆయనకు ఇచ్చిన మధ్యంతర రక్షణ రద్దు చేయాలని విజ్ఞప్తి కూడా చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు మోపబడిన ప్రభాకర్ రావు అప్పటికే అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే తాను భారత్ కు తిరిగి వస్తానని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మే 9న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే 29న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. అమెరికా నుంచి భారత్ కు తిరిగి వచ్చి సిట్ దర్యాప్తుకి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ మరోసారి సుప్రీం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా, పిటిషనర్ ప్రభాకర్ రావు తరపున సీనియర్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. తర్వాత ప్రభుత్వం తరపున మెహతా వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఐఏ దాఖలు చేసినట్టు తెలిపారు. ఈ కేసుకు కీలకంగా మారిన తన ఫోన్లు, ల్యాప్టాప్ ను ప్రభాకర్ రావు స్వయంగా ఫార్మాట్ చేశారు. ఆ తర్వాతే తన 3 ఫోన్లు, ఒక ల్యాప్టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అందించారు. ఫోన్లు, ల్యాప్టాప్లను సమర్పించిన తేదీ, ఫార్మాట్ చేసిన తేదీ పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది. దీంతో తదుపరి విచారణ కోసం ఎలాంటి డిజిటల్ డేటా లేకుండా పోయింది. కేసులో ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దని ఈ ఏడాది మే 29న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈ ఆదేశాలు అమల్లో ఉండగానే జూలై 15న ఈ ఎవిడెన్స్ ను ధ్వంసం చేశారు అని వివరించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగుతున్న సమయంలోనే సాక్ష్యాలను ప్రభాకర్ రావు ధ్వంసం చేశారన్నారు. ఒకసారి ఫోరెన్సిక్ నివేదికను చూడాలని, అందులో తేదీలతో పాటు సమగ్ర సాక్ష్యాలు ఉన్నాయని కూడా తెలిపారు. దీన్ని సాధారణ కేసులా పరిగణించొద్దని, ఇది అత్యంత తీవ్రమైన కేసని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఇచ్చిన రక్షణను ప్రభాకర్ రావు దుర్వినియోగం చేస్తున్నారని కూడా పేర్కొన్నారు.